హలో ఎవరివన్, వెల్కమ్ టు క్రిస్ ట్యూబ్ వీడియోస్. ఇది సోనీ హైఫై సిస్టమ్ అండి. మోడల్ నెంబర్ వచ్చేసి ECL7D. టోటల్ సిస్టమ్ వెయిట్ వచ్చేసి 7.5 kg ఉంటుందండి. అండ్ పవర్ అవుట్పుట్ వచ్చేసి 470 వాట్స్. ఈ వీడియో షూట్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ మెయిన్ యూనిట్ ఉంది కదా, అదే మీరు చూస్తున్నారు కదా, ఆ యాంప్కి ఈ ఫ్రంట్ ఉన్న బటన్స్ ఏది కూడా పని చేయట్లేదు. అంటే వాడి ఆ బటన్స్ పాడయ్యాయి. సో అది ఆ బటన్స్ రీప్లేస్ చేద్దామని చెప్పేసి దీన్ని ఓపెన్ చేయబోతున్నాను. ఆ రీప్లేస్ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, బటన్స్ ప్రెస్ చేస్తున్నాను, కానీ ఏ బటన్ కూడా వర్క్ అవ్వట్లేదు. సో బటన్స్ అన్నీ పాడయ్యాయి. సో చూసారు కదా, ఏది కూడా పని చేయట్లేదు. చూడండి, స్టాప్ కానీ ఎజెక్ట్ కానీ ఇది పని చేయట్లేదు. ఓపెన్ చేసి చూద్దాము. ఈ సిస్టంలో ఫంక్షన్ విషయానికి వస్తే CD ప్లేయర్, DVD ప్లేయర్, USB ప్లేయర్, FM రేడియో, AM రేడియో, మరియు DVD వీడియో, CD వీడియో, అండ్ USBలో ఫొటోస్ ప్లే అవుతాయి, అండ్ DVDలో కూడా ఫొటోస్ ప్లే అవుతాయి, USBలో వీడియోస్ ప్లే అవుతాయి, DVDలో డేటా వీడియో కూడా ప్లే అవుతుంది. ఇంకా WMA ఆడియో ప్లే అవుతుంది, MP3 ప్లే అవుతుంది. ఇంకా వచ్చేసి 4 సెంటీమీటర్స్ ట్వేటర్ యూనిట్, 6 సెంటీమీటర్స్ స్పీకర్ ఓఫర్ యూనిట్ ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఆక్స్ ఇన్పుట్ ఒకటి ఉంటుంది, మైక్ ఇన్పుట్ కూడా ఒకటి ఉంటుంది. ఇందాక చెప్పినట్లు USB పోర్ట్ ఒకటి ఉంటుంది. అలాగే ఫ్రంట్ యూనిట్కి సంబంధించిన బటన్స్లో ఈక్వలైజర్ ఒకటి ఉంటుంది. అంటే ఫంక్షన్ బటన్ ఒకటి ఉంటుంది. ఫంక్షన్ అంటే FM, AM, USB, CD, ఆక్స్ ఇన్పుట్కి సంబంధించిన ఫంక్షన్ బటన్ ఒకటి ఉంటుంది. అలాగే ప్లే బటను, పాజ్ బటను, స్టాప్ బటను, అలాగే ఎజెక్ట్ బటన్ ఒకటి ఉంటుంది. FM, AM ట్యూనింగ్ చేసుకోవడానికి లెఫ్ట్ అండ్ రైట్ ట్యూనింగ్ 2 బటన్లు ఉంటాయి. రిమోట్ విషయానికి వస్తే యాంప్లిఫైర్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఉంటూనే రిమోట్లో ఓఫర్ ఆన్ ఆఫ్ కూడా ఉంటుంది. అలాగే వీడియో అవుట్పుట్ ఒకటి ఉంటుంది. ఎల్లో జాక్ మీకు తెలిసే ఉంటుంది, ఎల్లో కలర్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం CD కానీ USBలో కానీ వీడియోస్ ప్లే చేస్తున్నప్పుడు టీవీలో చూసుకోవడానికి ఎల్లో కలర్ అవుట్పుట్ ఒకటి ఉంటుంది. ఎలా ఓపెన్ చేయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే వీడియోలో కనిపించేట్లుగా ఓపెన్ చేయాలి. మీరు అంతా అబ్జర్వ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఇది వీడియో అయితే నేను తీసినప్పుడు మాట్లాడలేకపోయాను. వీడియో తీసిన తర్వాత సెపరేట్గా నేను వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. చాలా కేర్ఫుల్గా ఓపెన్ చేయాలండి సిస్టము ఇది, ఎందుకంటే చాలా సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి కదా, ఆ వైర్లు కానివ్వండి, ఈ మదర్ బోర్డు కానివ్వండి, చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఈ స్క్రూ డ్రైవర్ ఓపెన్ చేసినప్పుడు వాడు ఏ పార్ట్కి తగలకుండా ఓపెన్ చేయాలి, ఎందుకంటే అది మదర్ బోర్డు పాడే అవకాశం ఉంటుంది. చూస్తున్నారు కదా ఎలా ఓపెన్ చేశాను, ఒకసారి అబ్జర్వ్ చేశారనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ఫ్రంట్ ప్యానల్ అనేది ఏదైతే స్విచ్ యూనిట్ ఉంది కదా, ఆ బటన్ సిస్టమ్ అది ఓపెన్ చేశాను. సో ఇదండి మెయిన్ మనం రిపేర్ చేయాలనుకుంటున్న మదర్ బోర్డు ఇదే. దీనికి ఉన్న ఈ ఫ్రంట్ బటన్స్ ఉన్నాయి కదా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ బటన్స్ ఏదైతే ఉన్నాయో ఈ బటన్స్ వాడి పాడైపోయినాయి. సో ఈ బటన్స్ రీప్లేస్ చేస్తే ఈ ఫ్రంట్ ప్యానల్ అనేది కరెక్ట్గా వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఆ బటన్స్ కంటిన్యూటీ ఉందో లేదో చూస్తున్నాను. అంటే మల్టీమీడియా చూసినప్పుడు ఒక సౌండ్ అనేది వస్తుంది. ఒకవేళ కంటిన్యూటీ ఉంటే కనుక సౌండ్ వస్తుంది. మనం అది ప్రెస్ చేసినా కూడా కంటిన్యూటీ లేదంటే బటన్ పాడైందని అర్థం. ఆల్రెడీ చెప్పక్కర్లేదు, ఇందాక చూపించిన విధంగా బటన్స్ అన్ని పాడయ్యాయి. ఒకసారి మల్టీమీటర్తో కూడా చూస్తే బాగుంటుందని ఒకసారి చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏ బటన్ కూడా సౌండ్ రావట్లేదండి, మ్యాక్సిమం అన్ని బటన్స్ అన్నీ పాడయ్యాయి.
సో అన్ని బటన్స్ తీసి మార్చి వీడియో షూట్ చేయాలంటే కష్టం కాబట్టి ఏదో ఒకటో రెండో బటన్స్ నేను వీడియో షూట్ చేస్తాను. ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో ఉంది కదా, సోల్డరింగ్ ఐరన్ తోటి వాటిని మెల్ట్ చేసి ఆ బటన్ అనేది తొలగిస్తున్నాను. ఆ తొలగించిన బటన్ ప్లేస్లో వేరే కొత్త బటన్తో రీప్లేస్ చేస్తాను. ఇది తొలగించిన బటన్ అండి. ఇదే పాడైన బటన్. ఈ ప్లేస్లో ఈ కొత్త బటన్ అనేది రీప్లేస్ చేస్తాను. ఇది కొత్త బటను, బయట హోల్సేల్ షాప్లో కొన్నాను. ఈ బటను అక్కడ ఫిట్ చేస్తాను. ముందు ఈ బటన్ కూడా కంటిన్యూటీ ఉంది లేదు ఒకసారి చెక్ చేద్దాము మల్టీమీటర్ తోటి. చూడండి, ఒక బటన్ అయితే రీప్లేస్ చేశాను, చూస్తున్నారు కదా. ఇంతకుముందు రెడ్ బటన్ ఉండేది, ఇప్పుడు బ్లాక్ బటన్. అదే నేను ఇప్పుడు రీప్లేస్ చేసిన బటన్ వచ్చేసి బ్లాక్. చూడండి సౌండ్. సో ఇది సక్సెస్ఫుల్లీ రీప్లేస్ చేశానండి. అలాగే ఇంకొక బటన్ చేసేటప్పుడు కూడా వీడియో షూట్ చేస్తాను. తర్వాత మిగిలిన చేసేటప్పుడు అంటే వీడియో లాంగ్ అయిపోతుంది లెంత్, దానికోసమే వాటిని చూపించలేను. మీకు కూడా ఎంత లాంగ్ చూడాలంటే బోర్ అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ సెకండ్ బటన్ కూడా సోల్డరింగ్ ఐరన్తో మెల్ట్ చేసి దాన్ని తొలగించాను. సో ఇదండి తీసిన బటన్ ఇది. ఇప్పుడు ఇంకొక అదండి, మొత్తం బటన్స్ రీప్లేస్మెంట్ చేసేసాను. మీకు చెప్పినట్లుగానే వీడియో అయితే షూట్ చేయలేదు, వీడియో లాంగ్ అయిపోతుందని చెప్పేసి వీడియో లెంత్. సో ఇప్పుడు అనేది మొత్తము ఇన్స్టాలేషన్ చేస్తున్నాను. వర్క్ అయితే పూర్తిగా అయిపోయింది. సో ఇక్కడ ఏదైతే కేబుల్స్ ఉన్నాయో అది దేని ప్లేస్లో అది కరెక్ట్గా అమర్చాలండి, దేనికైనా తేడా రాకుండా. కరెక్ట్గా బిగించారో లేదో కూడా చూసుకోవాలి. ఏమాత్రం లూజ్ ఉన్నా కూడా ప్లే చేయదు. కానీ ఈ సిస్టమ్ రిపేర్ విషయానికి వస్తే చాలా సింపుల్ అనిపించిందండి, ఓపెన్ చేయడానికి కానీ బిగించడానికి కానీ. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఫ్రంట్ బటన్ నేను ప్రెస్ చేస్తున్నాను, అది పవర్ ఆన్ అయిందండి, చూశారు కదా. ఇప్పుడు ఫ్రంట్ బటన్ కరెక్ట్గా పనిచేస్తుంది. ఇంతకుముందు ఎన్నిసార్లు నొక్కినా కూడా ఆ బటన్ పనిచేసేది కాదు, ఇప్పుడు కరెక్ట్గా పనిచేస్తుంది. ఒకసారి రిమోట్ కూడా ఆపరేట్ చేసి చూద్దాము. FM, ఆడియో ఇన్, DVD అన్నీ కూడా వర్క్ చేస్తున్నాయి. డిస్క్ కూడా ఎజెక్ట్ అవుతుందో లేదో చూద్దాము. ఓకేనండి, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో బటన్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా మనం రీప్లేస్ చేసాము. వీడియో DVD డిస్క్ ట్రే కూడా అవుట్ ఇన్ కరెక్ట్గా పనిచేస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ రిమోట్లో ఉన్న ఫంక్షన్స్ అన్నీ కూడా ఈ ఫ్రంట్ ప్యానల్ ఉంటాయి, బటన్స్ ఉంటాయి, కానీ ఒక్కటే ఉండదు. అదే డిస్క్ ఓపెన్ ఇన్ అంటే ఎజెక్ట్ చేయడానికి రిమోట్లో ఆప్షన్ ఉండదు. సీడీకి బటన్స్ సంబంధం లేకుండా మనం డిస్క్ నెట్టితే లోపలికి వెళ్తుంది, కానీ అది బయటికి రావాలంటే రిమోట్లో ఆప్షన్ ఉండదు. ఓన్లీ ఈ యాంప్ ఉంది కదా, ఆ యాంప్లో ఆ బటన్లో మాత్రం ఉంటుంది. సో అందుకని చాలా ఇబ్బంది అయ్యేది, లోపలికి వెళ్ళిన సీడీ బయటకు వచ్చేది కాదు. సో నొక్క ఎప్పుడుగో వచ్చేది. సో అది చాలా ఇబ్బందిగా ఉండేది. సో అందుచేతే ఈ రీప్లేస్మెంట్ వీడియో అండి. సో ఇప్పుడు ఎవ్రీథింగ్ వర్కింగ్ అండి, చాలా బాగా పనిచేస్తుంది. ఫ్రంట్ ప్యానల్లో ఉన్న బటన్స్ అన్నీ కూడా బాగా పనిచేస్తుంది. ఇప్పుడైతే సీడీ లోడింగ్ అవుతుంది. సో ప్లే చేసి చూద్దాము. అంటే ప్లే చేయడానికి ఇక్కడ స్పీకర్స్ ఇంకా నేను అటాచ్ చేయలేదు. ఒకసారి అది ఒక వీడియో సెపరేట్గా చేసి చూపిస్తాను. ఈ యాంప్ ఈ సిస్టమ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఒక సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. ప్రస్తుతానికి అయితే పాజ్ పనిచేస్తుంది, స్టాప్ పనిచేస్తుంది,
ఓపెన్ కూడా పనిచేస్తుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. ఈ డిస్క్ ట్రే ఉంది కదా, ఈ ట్రేకి ఈ క్యాప్ చూస్తున్నారు కదా, ఈ క్యాప్ ఓపెన్ చేస్తే మాత్రమే ఆ ఫ్రంట్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. ఇందాక మీకు చూపించాను ఈ డిస్క్ ట్రే ఎదరికి ఎలా నెట్టాలి, క్యాప్ ఎలా ఓపెన్ చేయాలని చూపించాను. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఆ క్యాప్ ఓపెన్ చేసి ఆ డిస్క్ ట్రే వెనకకి నెట్టి అప్పుడు ఓపెన్ చేయాలి ఫ్రెండ్. మరి ఇదండి మా హైఫై సిస్టమ్ ఫ్రంట్ బటన్స్ రీప్లేస్మెంట్ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. అందరికీ ఉపయోగకరం కాకపోయినా కొంతమందికైనా ఉపయోగపడుతుందని చేశాను. సో ఎవరైతే సిస్టమ్ పాడే ఉన్నారో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందని చేశాను. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే అవసరం అనుకుంటే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.